గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. మన గురుబ్రహ్మ ఛానల్లో ఆల్రెడీ సింహరాశి వారి లక్షణాల గురించి, మఖా నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాల గురించి కూడా వివరించాను. కానీ ఆ వీడియో కింద నేను చూసిన కమెంట్స్ ఏంటంటే, చాలామంది మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారి గురించి వివరించమన్నారు. ఆడవారికి సపరేట్గా, మగవారికి సపరేట్గా వీడియో చేయమని కోరారు. వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో సింహరాశిలో ఒక నక్షత్రమైన మఖా నక్షత్రంలో జన్మించిన స్త్రీల ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తారు, వారి రూపురేఖలు ఎలా ఉంటాయి, వారి గుణం ఎలా ఉంటుంది, బయటికి ఎలా కనిపిస్తారు అని ప్రతి ఒక్క విషయం గురించి చాలా డీటెయిల్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ మఖా నక్షత్రము సింహరాశిలో ఒక నక్షత్రము. మనకు ఉన్న 27 నక్షత్రాలలో ఈ నక్షత్రం 10వ నక్షత్రము. అధిపతి కేతువు. ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు ఎలా ఉంటారు అంటే, కొంచెం కోల ముఖంతో, పెద్ద నుదురుతో, విశాలమైన కనులను కలిగి ఉంటారు. నడకలో వేగం, హుందాతనం కనబడతాయి. చూడగానే ఆకట్టుకునే రూపాన్ని కలిగి ఉంటారు. అలాగే చూడగానే కాస్త పొగరుగా కనిపించే స్వరూపం వీరిది. అంత హుందాగా కనిపిస్తారు. వీరి చూపులు కూడా చాలా సూటిగా ఉంటాయి. అలాగే మాట తీరు కూడా చాలా స్పష్టంగా, విషయాత్మకంగా ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు 40 ఏళ్ళు దాటిన తర్వాత స్థూలకాయం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి స్వభావం గురించి చెప్పుకున్నట్లయితే, మనసులో ఒకటి దాచుకుని పైకి మరొకటి మాట్లాడే స్వభావం మాత్రం వీరిది కాదు. ఏ విషయాన్నైనా సరే సూటిగా, స్పష్టంగా, నిజాయితీగా చెప్తారు. వీరిని ఎవ్వరు ఏమనుకున్నా అసలు లెక్కే చేయరు. అదేవిధంగా నిజాయితీగా కూడా ప్రవర్తిస్తారు. మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారిది దయాగుణం అని చెప్పవచ్చు. సేవా గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు మోసాన్ని, అన్యాయాన్ని అస్సలు సహించరు. అలాగే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని, కుటుంబంలోనూ, పనిచేసే చోట ఎక్కడైనా సరే స్వేచ్ఛను కోరుకుంటారు. ఎదుటివారు కూడా ఇలాగే వారితో వ్యవహరించాలి అని కోరుకుంటారు. వారిపై వారికి నమ్మకం చాలా అధికంగా ఉంటుంది. అలాగే భవిష్యత్తు గురించి కూడా మంచి అవగాహనను కలిగి ఉంటారు. ఏ పనినైనా సరే ముందుగానే ఆలోచిస్తారు. అంటే కొంతమందికి ముందు చూపు ఎక్కువ అంటాం కదా, ఈ మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారికి కూడా ముందు చూపు కాస్త ఎక్కువ. ప్రతి విషయాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలి అని కోరుకుంటారు. ఎలా పడితే అలా పనులు చేయరు. వేరే వారు అలా చేస్తున్నా సరే వీరికి నచ్చదు. వారి విధానం వారిదిలే, నా విధానం నాదిలే అనుకోరు. వేరే వారు అలా చేస్తున్నా దానిని చూడటానికి కూడా వీరికి నచ్చదు. ఈ విధానంలోనే వెళ్ళాలి అని పెట్టుకుంటారు. జీవితాంతం అదే విధానంలో నడుస్తారు. ఈ మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారికి కొన్ని విషయాలలో పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎదుటివారి అభిప్రాయాలకు కూడా విలువనిస్తారు. సాధారణంగా ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు తప్పు చేయరు. కానీ ఒకవేళ చేస్తే కనుక ఏదైనా కారణం వల్ల తప్పు జరిగినా హుందాగా ఒప్పుకుంటారు. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని చేస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు ఎక్కువగా ప్రయాణాలను ఇష్టపడుతూ ఉంటారు. ఒకే చోట రోజుల తరబడి ఉండటం కన్నా కూడా, అలా స్థిరంగా కూర్చోవటం కన్నా కూడా ప్రయాణాలు చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటానికి, ఆధ్యాత్మికంగా ఉండటానికి, సాంస్కృతిక ప్రదేశాల్లో తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం.
అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఆడవారైనా సరే ఒంటరిగా ప్రయాణాలు చేయటానికి కూడా భయపడరు. సాహసోపేతమైన ప్రయాణాలంటే వీరికి చాలా ఇష్టం. అలాగే తరచుగా గుళ్ళు గోపురాలకు కూడా సందర్శిస్తారు. ఆలయాలకు కూడా వెళ్తూ ఉంటారు. కొత్త విషయాలను నేర్చుకోవాలి అన్న తాపత్రయం వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారు నూతన ఆవిష్కరణలు చేయాలి అన్న ఆలోచనలతోనే ఎక్కువగా ఉంటారు. ఏదైనా సమస్య పరిష్కరించటంలో కూడా వారికి వారే సాటి. అంత బాగా సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించగలుగుతారు. అంటే ఈ మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారు ఏంటంటే దేనికి కూడా భయపడే స్వభావం కాదండి. కంగారు పడే స్వభావం అనుకోండి, ఏదైనా సమస్య రాగానే త్వరగా భయపడిపోతూ ఉంటారు. కానీ వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ఏ సమస్య వచ్చినా వారు ముందు ఆ సమస్యను సరిగ్గా అర్థం చేసుకుంటారు. ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎక్కడ పొరపాటు జరిగింది, లేదా కావాలని ఎవరైనా ఇలా చేస్తున్నారా అని అన్ని రకాలుగా ఆలోచించి దానికి సరైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. సాధారణంగా ఏంటంటే ఈ మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారు ఏ విషయానికి కూడా చెలించరు. అంటే వారి మనసులో బాధ ఉన్నా సరే ఆ బాధను బయటికి కనపడకుండా చూసుకుంటారు. అంత త్వరగా భయపడే మనుషులు కాదు. ఆడవారైనప్పటికీ కూడా మగవారికి ఎంతైతే ధైర్యం ఉంటుందో మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారికి కూడా అంతే ధైర్యం ఉంటుంది. కానీ ఒక్కసారి ఏదైనా విషయంలో భయం కానీ బెంగ కానీ వారి మనసులోకి కనుక వస్తే అంత త్వరగా అది మీ నుంచి దూరం అవ్వదు. ఈ మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారు వ్యక్తిగత పరంగా ఎంత బలంగా అయితే ఉంటారో మానసికంగా అంత సున్నితంగా ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సంబంధిత వ్యవహారాలలో మఖా నక్షత్ర జాతకులు చాలా సున్నితంగా ఉంటారు. ఏ విషయాన్నైనా సరే లోతుగా పరిశీలించి కానీ ఒక నిర్ణయానికి రారు. అంత త్వరగా నిర్ణయాలను తీసుకునే స్వభావం మాత్రం వీరిది కాదు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారు తొందరపాటుతో నిర్ణయాలను తీసుకుంటారు. అది ఎప్పుడైతే వీరికి కోపం వస్తుందో ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు. సాధారణంగా అయితే వీరు మామూలుగా ఉన్నప్పుడైతే వీరి మూడ్ బాగున్నప్పుడైతే చిన్న విషయంలోనైనా సరే చాలా లోతుగా పరిశీలించి కానీ ఒక నిర్ణయానికి రారు. ముఖ్యంగా ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారికి జీవితంలో జీవించటానికి డబ్బుతో పాటు స్వేచ్ఛ కూడా కావాలి. స్వేచ్ఛ ఆధారితంగా బ్రతుకుతారు, ఇతరులతో అలా మెలుగుతారు అని చెప్పవచ్చు. ఇతరుల యొక్క ఒత్తిడి కనుక వీరిపైన ఉన్నట్లయితే ఏ పనిని చేయలేకపోతారు. అలాగే వీరిపైన నమ్మకంతో ఏదైనా పని కనుక ఈ మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారికి అప్పగించామనుకోండి, వారి పనులను కూడా పక్కన పెట్టి ఈ పనిని పూర్తి చేస్తారు. కానీ ఒకవేళ వీరిపైన నమ్మకం లేకుండా నువ్వు చేయగలిగితే చేయలే అన్నట్లుగా వీరికి ఏదైనా పని అప్పగించామనుకోండి, ఆ పనిని ముట్టుకోరు కూడా. అంటే ఈ మఖా నక్షత్రంలో జన్మించిన వారికి జీవితంలో ముఖ్యంగా కావాల్సినవి రెండు. ఒకటి, వారు జీవించేటప్పుడు వారు చేసే పనిలో కూడా పూర్తి స్వేచ్ఛను వారికి వదిలేయాలి. రెండవది ఏంటంటే వారిపైన నమ్మకాన్ని ఉంచుకోవాలి. నమ్మకం కూడా చాలా ముఖ్యమైనదిగా వీరు భావిస్తారు. వీరిపైన ఎవరికైనా నమ్మకం లేనట్లుగా ప్రవర్తించారనుకోండి, వారితో బంధాన్ని మధ్యలో వదిలేసుకోవటానికి కూడా వెనకాడరు. అంటే ప్రతి ఒక్కటి కూడా నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే, ఏ విషయం గురించైనా, ఏ మనిషితో అయినా, ఎలాంటి వారితోనైనా సరే, అది కుటుంబంలో ఉన్న వ్యక్తితో అవ్వవచ్చు, లేకపోతే బయట వ్యక్తులతో అవ్వవచ్చు, ముక్కుసూటిగా నిజాయితీగా ఉంటారు. అందుకే చాలామంది తమ వ్యక్తిగత విషయాల్లో కూడా ఈ మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారి యొక్క సలహాలను తీసుకుంటూ ఉంటారు. స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా కనీసం ఒక్కరితో అయినా సరే స్నేహం చేయకుండా ఉండలేరు. అయితే ఒకవేళ ఈ మఖా నక్షత్రంలో జన్మించిన వారిపైన ఒత్తిడి ఎక్కువగా ఉందనుకోండి, కోపానికి అసహనానికి గురవుతారు.
ప్రతి ఒక్క విషయంలోనూ వారిని స్వేచ్ఛగా వదిలేయాలి. వారి జీవిత భాగస్వామి కూడా ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎవరైతే మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారిని ప్రేమిస్తున్నా లేదా వీరిని భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనలతో కనుక ఉన్నట్లయితే ముందుగా వీరికి ఇవ్వవలసింది ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. రెండోది, వారు చేస్తున్న పనిలో పూర్తి స్వేచ్ఛను వారికి వదిలేయాలి. అంతే తప్ప నువ్వు ఇలాగే చెయ్యి, అలాగే చెయ్యి, ఆ విధానాన్ని ఎందుకు ఫాలో అవుతున్నావు, ఈ విధానాన్ని ఫాలో అవ్వు అని ఇలాంటి తిక్క తిక్క ప్రశ్నలతో కనుక వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తే కనుక మీ పైన నమ్మకాన్ని ఉంచుకోరు, ఆ పనిని కూడా మధ్యలో వదిలేస్తారు. అదే ఏదైనా పనిలో స్వేచ్ఛను ఇచ్చి చూడండి, ఎంతటి పెద్ద పనినైనా సరే ఒంటి చేత్తో సులువుగా పూర్తి చేయగలుగుతారు. అంటే వీరి యొక్క స్వభావం కాస్త విచిత్రంగా ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటారు, పూర్తి గైడెన్స్ని ఇచ్చామనుకోండి, నువ్వు ఇలా చెయ్యి, ఇలా వెళ్ళు అని వెనక నుండి వారికి గైడెన్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు బాగా చేయగలుగుతారు. ఒంటరిగా చేయలేకపోతారు కొంతమంది. కానీ మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారి విషయానికి వస్తే వారిని ఒంటరిగానే వదిలేయాలి. ఏదైనా పని అప్పగించామనుకోండి, వారే చూసుకుంటారు. అంతే తప్ప వెనక నుండి గొనిగామనుకోండి, మధ్యలోనే వదిలేస్తారు. ఒకవేళ మీ ఇంట్లో మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారు ఉన్నా, మీ స్నేహితులు కానీ మీ భార్య కానీ మఖా నక్షత్రంలో జన్మించిన వారైతే కనుక ఈ లక్షణం వారిలో ఉందో లేదో మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారు ఇతరుల ఒత్తిడి మీద ఏ పనిని కూడా చేయలేకపోతారు. ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవారు సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, చట్టాన్ని కూడా గౌరవిస్తారు. ఒకవేళ వీరి పుట్టినింట్లో కానీ మెట్టినింట్లో కానీ స్వేచ్ఛ ఇవ్వలేదనుకోండి వీరికి, అటువంటి భావన కనుక వీరి మనసులోకి వచ్చిందనుకోండి, అంటే వారు చెప్పిందే తప్ప నేను చెప్పేది వినట్లేదు అన్న భావన వీరి మనసులోకి వచ్చిందనుకోండి, అది పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా సరే వారు ఇంట్లో ఉండటం కంటే ఇంటి బయటే ఎక్కువగా సమయాన్ని గడపటానికి ప్రయత్నిస్తారు. అంటే దాని అర్థం ఏంటి, మఖా నక్షత్రంలో జన్మించిన వారికి స్వేచ్ఛను ఇవ్వాలి, వారి యొక్క అభిప్రాయాలను గౌరవించాలి. ముఖ్యంగా వీరు వారి స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడపటానికి ప్రయత్నిస్తారు. వీరి జీవితంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారు. అవకాశాలన్నిటినీ కూడా అందిపుచ్చుకోవటం, వాటిని సరైన విధానంగా ఉపయోగించుకోవటంలో వీరికి వీరే సాటి అని చెప్పవచ్చు. కొత్త ఆలోచనలను, నూతన తత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ మఖా నక్షత్రంలో జన్మించిన వారిలో మంచి లక్షణాలు ఉన్నాయి, కాదనట్లేదు. కానీ ఈ నక్షత్రంలో జన్మించిన వారు మార్చుకోవాల్సిన లక్షణాలు చాలానే ఉన్నాయి. అందుట్లో మొదటిది, ఎదుటివారి ఆలోచనలను అర్థం చేసుకోకుండా, వారి మాటలను సరిగ్గా అర్థం చేసుకోకుండా వారి ముఖంపైనే మీ అభిప్రాయాన్ని చెప్పటాన్ని మానుకోవాలి. అంటే వీరి లక్షణం ఎలా ఉంటుందంటే, ఎదుటివారు ఏదైనా చెప్తున్నారనుకోండి, దానిని సగమే వింటారు, పూర్తిగా వినరు. పూర్తిగా వినకుండా వెంటనే వీరి మనసులో ఉన్న అభిప్రాయాన్ని వారి ముఖం మీదే చెప్పేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది వీరిని పొగరుబోతులుగా అనుకునే అవకాశాలు ఉంటాయి. ఎదుటివారు చెప్పింది సరిగ్గా వినరు అన్న ముద్ర వీరిపైన పడుతుంది. అంటే మీ సైడ్ నుంచి ఆలోచిస్తే మీది మంచి అభిప్రాయం అయినప్పటికీ, మీకు అది సరిగానే అనిపించినప్పటికీ కూడా ఎదుటివారి ముఖం మీదే అన్నీ చెప్పేసే స్వభావం మీలో ఉంటుంది. కాబట్టి ఆ మాట అనేది ఎదుటివారి మనసును గాయపరిచే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీ మధ్య సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. మీకు వారికి మధ్య గ్యాప్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఇలా పదే పదే చెప్తున్నాను అంటే, ఇప్పుడు సమాజం ఎలా ఉందండి, చాలామంది మనసులో చెడు అభిప్రాయాన్ని ఉంచుకుని బయటికి మాత్రం తేనె పూసిన మాటలను మాట్లాడుతున్నారు. కానీ ఈ మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారి స్వభావం ఎలా ఉంటుందంటే, వీరు కాస్త షార్ప్ మాటలను ఉపయోగిస్తారు. అంటే ముఖం మీదే చెప్పేస్తారు. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండానే వీరి యొక్క అభిప్రాయాన్ని ముఖం మీదే చెప్పేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. నిజానికి మనం అనుకున్నదే బయట వారికి చెప్పాలి, అది కరెక్టే. కానీ ఎదుటివారు దానిని ఎలా తీసుకుంటారా అని ఒక్కసారి ఆలోచించండి.
ఉన్నది ఉన్నట్లుగానే కటువుగా చెప్పకుండా కాస్త స్మూత్గా వివరించే విధానాన్ని అలవరుచుకోండి. దీనితో పాటు ఈ మఖా నక్షత్రంలో జన్మించిన వారు మార్చుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే, ఎదుటివారి కంటే నేను బాగా ఆలోచించగలను, బాగా ఐడియాస్ని ఇవ్వగలను అన్న భావన వీరి మనసులో ఉంటుంది. నిజానికి అది కరెక్టే. ఇతరులతో పోల్చుకున్నట్లయితే మంచి సలహాలను ఇవ్వగలుగుతారు, మంచి అభిప్రాయాలు ఉంటాయి. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఒక్క విషయంలో గొప్పగా ఆలోచిస్తే ఇంకొకరు ఇంకో విషయంలో అంతే గొప్పగా ఆలోచించగలుగుతారు. ఈ విషయాన్ని గుర్తించాలి. అంతే తప్ప ఇతరుల కంటే నేనే గొప్ప అన్న గర్వం వీరిలో ఉండదు. కానీ నా ఆలోచన విధానం ఇతరుల కంటే బాగుంటుంది అన్న భావన వీరిలో ఉంటుంది. అలాగే మూడో విషయం ఏంటంటే, ఈ మఖా నక్షత్రం అనేది సింహరాశికి చెందినది కాబట్టి సాధారణంగా సింహరాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే ఆత్మవిశ్వాసం అతిగా ఉంటుంది. వారిపైన వారికి నమ్మకం ఉండాల్సిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది. దానితో పాటు కోపం, ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి మీలో ఉన్న ఈ చిన్న చిన్న అంశాలను కనుక మీరు మార్చుకోగలిగినట్లయితే అందరితో మంచి సంబంధాలను, మంచి బాంధవ్యాలను కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారు నిజానికి చాలా తెలివైన వారు, మంచి ఆలోచనాపరులు, ముందు చూపు ఎక్కువ వీరికి. అలాగే ఆలోచన విధానం కూడా ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. పెద్ద పెద్ద పనులను అప్పగించినా సరే ఒంటరిగా చేయగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. కానీ నేను ఇందాక చెప్పిన చిన్న చిన్న విషయాలను కనుక మీరు మార్చుకోగలిగినట్లయితే అందరితో మీ బంధం బాగుంటుంది. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా స్వేచ్ఛను ఇవ్వాలి అని కోరుకుంటారు, న్యాయంగా ఉండాలి అని కోరుకుంటారు, ధర్మంగా ఉండాలి అని కోరుకుంటారు. దానితో పాటు వారి సైడ్ నుంచి ఆలోచిస్తారు తప్ప ఇతరుల వైపు నుండి ఆలోచించలేకపోతారు. అయితే వీరిలో ఉండే మంచి లక్షణం ఏంటంటే, ఇతరులకు ఎప్పుడూ కూడా మంచి మాటలను నూరిపోస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఇతరులకు హాని చెయ్యాలి అని వారికి హానిని కలిగించే సలహాలను ఇస్తూ ఉంటారు. కానీ మఖా నక్షత్రంలో జన్మించిన వారు మాత్రం నాతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకునే స్వభావం కాబట్టి ఇతరులకు మంచినే చెప్తూ ఉంటారు. కానీ ముఖ్యమైన విషయాల్లో మీ వైపు నుండి ఆలోచించటం, ఎదుటివారి వైపు నుండి ఆలోచించకపోవటం, రెండవది మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని టక్కున వారి ముఖం మీదే చెప్పేయటం వల్ల మిమ్మల్ని అభిమానించేవారు సైతం మిమ్మల్ని శత్రువుగా భావించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరిలో ఉండే ఇంకొక విషయం ఏంటంటే, జరిగిన సంఘటనల గురించే మర్చిపోకుండా తలచి బాధపడుతూ ఉంటారు. గతంలో ఏదైనా బాధాకర సంఘటన జరిగిందనుకోండి, దాని గురించి ఇప్పుడు కూడా ఆలోచిస్తారు. ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా దాని గురించి ఆలోచించి, అయ్యో అలా జరగకుండా ఉండాల్సిందే, అలా జరగకపోతే బాగుండేది అని ఆలోచించి బాధపడతారు. కానీ ఈ మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారు మొండివారే కానీ చాలా మంచివారు అన్న పేరుని తెచ్చుకుంటారు. అంటే చాలామంది మనసులో మీ గురించి అభిప్రాయం ఎలా ఉంటుందంటే, ఈవిడ మొండి మనిషి, ముక్కుసూటి మనిషే కానీ మంచి మనస్సు ఉన్న మనిషి అన్న భావన ఇతరుల మనసులో మీ గురించి ఉంటుంది. ఈ నక్షత్రానికి కేతు ఆధిపత్యాన్ని వహించటం, అలాగే రాక్షసగణ నక్షత్రం కాబట్టి పట్టుదల, ప్రతీకార స్వభావం అధికంగా ఉంటాయి. ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త వహించటం, అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా సరైన నిర్ణయాన్ని తీసుకోగల సామర్థ్యం ఉంటుంది కాబట్టి వీరికి భవిష్యత్తు గురించి దిగులు తక్కువగా ఉంటుంది. ఇవి మఖా నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క గుణగణాలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మఖా నక్షత్రంలో జన్మించిన ఆడవారి వివాహ జీవితం ఎలా ఉంటుంది, వారి భర్తను, వారి సంతానాన్ని ఎలా చూసుకుంటారు, వీరి వైవాహిక జీవితంలో జరిగే సంఘటనల గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.